బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో దిమ్మె తిరిగే ట్విస్ట్. ఇటు అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇజ్రాయెల్పై ట్రంప్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇటు నెతన్యాహు మాట వినడం లేదంటూ ఇటు ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇటు ఇరాన్లోని 30 ఆయిల్ రిఫైనరీలపైన ఇటు ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ముందుగా అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో దాడి చేయడంపై ఇటు ట్రంప్ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు. తమ మాటనే లెక్క చేయవా అంటూ ఇటు నెతన్యాహుపై ట్రంప్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇటు ఇజ్రాయెల్ దాడిలో ఆయిల్ రిఫైనరీల నుంచి ఇటు భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. ఆయిల్ రిఫైనరీస్ పైన దాడితో ఇటు ఇరాన్కు తీవ్ర నష్టం కలిగించారు. ఇటు ట్రంప్ బాధ ఏంటంటే ట్రంప్ చాలా క్లియర్గా ఇటు ఆయిల్ రిఫైనరీలని దెబ్బతీస్తే దానివల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంటుంది. అలాగే ఆ చమురు మంటల్లో కాలిపోవడం తనకిష్టం లేదు. దాన్ని ట్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇటు ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇటు యుఎస్ డిస్మేడ్ బై ఇజ్రాయిల్స్ ఇరాన్ ఫ్యూయల్ స్ట్రైక్స్ సోర్సెస్ సే అంటూ ఇటు సోషల్ మీడియా అలాగే కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు దీనికి సంబంధించిన కథనాలను ప్రస్తుతానికి ప్రచురించాయి. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇటు మార్చ్ 7th 8th ఈ మధ్య ఈ 2 రోజుల్లో ఇటు ఇజ్రాయెల్ ఇరాన్పై కొన్ని మిసైల్ స్ట్రైక్స్ని సంధించింది. దాంట్లో మేజర్ సివిలియన్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఒక ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీపై కూడా మిసైల్స్తో స్ట్రైక్స్ చేసింది. సో దీనివల్ల ఇటు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ ఒక్కసారిగా అవన్నీ ఆకాశాన్ని అంటాయి. అమెరికా ఏం చెప్తుంది? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా ఇరాన్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకార్డింగ్ టు యుఎస్ ఆఫీషియల్స్ స్పీకింగ్ టు యాక్సియోస్. సో అమెరికాకు సంబంధించిన ఆఫీషియల్స్ కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో ద అడ్మినిస్ట్రేషన్స్ ప్రైమరీ కన్సర్న్ ఈజ్ ద ఎకనామిక్ బ్లోబ్యాక్. సో మొత్తం మీద ఈ ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తే కనుక ప్రపంచంలో ఉన్న ఎనర్జీ మార్కెట్స్ అలాగే గ్లోబల్ ట్రేడ్ ఒక్కసారిగా దెబ్బతింటుంది. ట్రంప్ అడ్వైజర్ సమరైజ్డ్ ద ప్రెసిడెంట్స్ స్టాండ్స్. ప్రెసిడెంట్ డజంట్ లైక్ ద అటాక్. హీ వాంట్స్ టు సేవ్ ద ఆయిల్. హీ డజంట్ వాంట్ టు బర్న్ ఇట్ అండ్ ఇట్ రిమైండ్స్ పీపుల్ ఆఫ్ హయ్యర్ గ్యాస్ ప్రైసెస్. ఇటు ట్రంప్కి అటాక్ చేయడం ఇష్టం లేదు, ఎస్పెషలీ ఆయిల్ని అటాక్ చేయడం ఇష్టం లేదు. ఆయిల్ని ఇలా మంటల్లో కాల్చివేయడం ఇష్టం లేదు. ఇది ప్రజలకి ఎస్పెషల్లీ ట్రంప్కి రానున్న రోజుల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో ఓట్లు వేయడానికి వచ్చే ప్రజలకి గ్యాస్ ప్రైజెస్ ఇటు పెట్రోల్ డీజిల్ ధరలే గుర్తొస్తాయి అంటూ మొత్తానికైతే ట్రంప్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇటు ఇజ్రాయెల్ ఏం చెప్పుకొస్తుంది? ఇజ్రాయెల్ మాత్రం చాలా క్లియర్గా నెతన్యాహు అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ మ్యాక్సిమం ప్రెషర్ వల్లనే ఇరాన్ మెడల్ వంచొచ్చు, ఇరాన్ క్యాపబిలిటీస్ని తగ్గిస్తేనే మనకి మంచిది అంటూ ఇటు నెతన్యాహు అలాగే ఇజ్రాయలీ మిలిటరీ ఫోర్సెస్ చెప్పుకొస్తున్నాయి. నెతన్యాహు ఒక శపథం తీసుకున్నారు. విత్ ఆల్ అవర్ ఫోర్స్, తన దగ్గర ఉన్న శక్తినంతా, తన దగ్గర ఉన్న మిలిటరీ ఎయిర్ ఫోర్స్ మిసైల్స్ అన్నిటినీ వాడి ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీసి అలా విజయాన్ని సాధించాలి అని ఇటు ఇజ్రాయెల్ అలాగే నెతన్యాహు అంటున్నాడు. ట్రంప్ మాత్రం చాలా క్లియర్గా అక్కడ ఉన్న ఆయిల్, ఇరాన్లో ఉన్న ఆయిల్ని మాత్రం టచ్ చేయొద్దు, దాన్ని టచ్ చేస్తే బాగుండదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కొంత డిసగ్రిమెంట్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇజ్రాయెల్ చేసిన ఈ స్ట్రైక్స్ వల్ల, ఆయిల్ రిఫైనరీస్ టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ చేసిన స్ట్రైక్స్ వల్ల ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్, దానికి సంబంధించిన క్రూడ్ ప్రైసెస్ ఒక్కసారిగా $100 చేరుకున్నాయి. 20% ఒక్కసారిగా ఇంక్రీస్ అయ్యాయి. అమెరికా అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా హైలీ సెన్సిటివ్ మార్కెట్స్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అటాక్ చేయొద్దని చెప్పినా కూడా నెతన్యాహు ఎందుకు అటాక్ చేసావు అంటూ ఇటు నెతన్యాహుని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ చేస్తుంది. ట్రంప్ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. వీటన్నిటికీ రిటాలియేషన్లో ఇటు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న ఈ చర్యలపైన ఇటు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ సీ రూట్, ఆ రూట్లో వచ్చే
మెరిటైమ్ ట్రాఫిక్ అంటే అక్కడి నుంచి వచ్చే షిప్స్ అన్నిటినీ ఇటు ఆయిల్ ట్యాంకర్స్ కానీ మిగతా షిప్స్ని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు ఇరాన్ రిటాలియేటరీ అటాక్స్ చేస్తామంటూ చెప్పుకొస్తుంది. సో 20% గ్లోబల్ పెట్రోలియం, 20-30% గ్లోబల్ పెట్రోలియం చమురు నిల్వలు ఇటు గల్ఫ్ దేశాల నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండా వెళ్తుంటాయి. వాటిని అటాక్ చేస్తా అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. వాటిని గనక ఇరాన్ అటాక్ చేస్తే ఇటు బ్యారెల్ ధర యుద్ధం మొదలవక ముందు $72 ఉన్న బ్యారెల్ ధర ఇప్పుడు $80, దాని తర్వాత ఇప్పుడు $100 చేరుకుంది. ఇటు ఆయిల్ రిఫైనరీస్ అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరాన్ చేయబోయే ఈ అటాక్స్ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని షిప్స్ని కనుక అటాక్ చేస్తే బ్యారెల్ ఆయిల్ ధర $200కి చేరుకునే అవకాశం ఉంది. సో ఇరాన్ అటాక్ చేయబోతుంది రానున్న కొన్ని రోజుల్లోనే, కొన్ని గంటల్లోనే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని, అక్కడున్న ఆయిల్ ట్యాంకర్స్ని. ఇటు ఇండియాకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ కూడా మనం చూస్తే కనుక 36 ఆయిల్ ట్యాంకర్స్, ఇండియాకి రావాల్సిన ఆయిల్ ట్యాంకర్స్ 36 ఆయిల్ ట్యాంకర్స్ ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్నాయి. సో మొత్తం మీద విభేదాలు అయితే బగ్గుమంటున్నాయి. ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు మధ్య ఇద్దరు కోఆర్డినేటెడ్ జాయింట్ ఆపరేషన్స్ ఇప్పటిదాకా చేసుకొచ్చారు. కానీ నెతన్యాహు అలాగే ఇజ్రాయలీ ఫోర్సెస్ మాత్రం ఇటు ట్రంప్కి ఏ మాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇటు ఇరాన్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసింది. ఆ ఆయిల్ రిఫైనరీస్పై ప్రస్తుతానికి దాడి చేసింది. ఒక్కసారిగా అమాంతం $20 పెరిగింది ఒక్కసారిగా ఆయిల్ ధరలు. ఆయిల్ బ్యారెల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ బ్యారెల్ ప్రైజెస్ ఒక్కసారిగా $100కి చేరుకున్నాయి. $20 ఒక్కసారిగా పెరగడంతో $100కి చేరుకుంది. మరి ఇరాన్ దీనికి రివెంజ్ తీసుకుంటానంటూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇరాన్ కూడా ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తే కనుక రానున్న రోజుల్లో ఇప్పుడు $100 ఉన్న ఆయిల్ ధర కాస్త $200కి చేరుకునే అవకాశం. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక్కసారిగా ఫ్యూయల్ ప్రైజెస్ పెరగబోతున్నాయి. దాంతో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. ఇటు ట్రంప్ బాధ కూడా అదే. అక్కడ ఉన్న చమురుని నిప్పంటిస్తే వచ్చేదే ఉంది, దాన్ని అమ్ముకుంటే బాగుంటుంది. అలాగే ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఓటర్స్ పెరిగిన చమురు ధరలు, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలే వాళ్ళకి గుర్తుంటాయి అంటూ ఇటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిందంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. పట్టు కోల్పోతున్నాడా డొనాల్డ్ ట్రంప్? నెతన్యాహు మాట వినట్లేదా? ఇటు ఇరాన్ మాత్రం రానున్న రోజుల్లో ఇటు అణుబాంబుని ప్రయోగించబోతున్నా అన్నట్టు సోషల్ మీడియా మాధ్యమంలో పోస్టులు పెడుతుంది. ఇటు ఇరాన్ ఫ్యూయల్ ట్యాంకర్లు ధ్వంసమైన ఆ ఇమేజెస్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీ ఒక సివిలియన్ ఆయిల్ స్టోరేజ్ పాయింట్, ఆ సివిలియన్ ఆయిల్ స్టోరేజ్ పాయింట్ రైట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తున్న విజువల్లో మనం చూస్తున్నాం. దాంట్లో మ్యాక్సిమం స్టోరేజ్కి సంబంధించిన ఆ స్టోరేజ్ ట్యాంక్స్ని ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్న ఆ స్టోరేజ్ ట్యాంక్స్ని ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మిసైల్ స్ట్రైక్స్తో ధ్వంసం చేసేసింది. ఆ మంటలని ప్రస్తుతానికి అదుపు చేసే కార్యక్రమంలో ఇటు అదుపు చేయడానికి ఇరాన్ కష్టపడుతుంది. కానీ వీటికి రిటాలియేటరీ రివెంజ్ ఖచ్చితంగా తీసుకుంటాము, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ చెప్తుంది. ఒక్కసారిగా ప్రస్తుతానికి $80 ఉన్న ఆయిల్ ప్రైజెస్ కాస్త $100కి, ఇంటర్నేషనల్ మార్కెట్లో $80 ఉన్న ఆయిల్ ప్రైసెస్ $100కి చేరుకున్నాయి ప్రస్తుతానికి. ఒకవేళ ఇరాన్ కనుక దీనికి రివెంజ్గా ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తే కనుక, ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తే దాదాపు $100 ఉన్న ఆయిల్ బ్యారెల్ ధర $200కి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది ప్రపంచ దేశాలకి. ఇటు భారత్ దగ్గర 75 రోజుల నిల్వలు, ఇంకా ఆయిల్కి సంబంధించిన నిల్వలు ఉన్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయమంటూ ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. అమెరికానే ఇటు ఇండియాకి రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయండి అంటూ చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇటు బ్రిటన్ దగ్గర ఒకసారి మనం చూస్తే 300 రోజులకు సంబంధించిన ఆయిల్ నిల్వలు ప్రస్తుతానికి బ్రిటన్ దగ్గర ఉన్నాయి.
కానీ యూరోపియన్ కంట్రీస్, ఎక్కువ శాతం ఈ యూరోపియన్ కంట్రీస్ ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్, ఎల్ఎన్జి పైన డిపెండ్ అయి ఉంటాయి, ఎల్పిజి పైన డిపెండ్ అయి ఉంటాయి. అక్కడ వీధి దీపాలు, అక్కడ స్ట్రీట్ లైట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు అక్కడ ఇళ్లలో హీటర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ, ఇదంతా కూడా ఎల్ఎన్జి ద్వారా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి, అలాగే ఇటు యూరోప్ నుంచి, అలాగే ఇటు రష్యా నుంచే ఇటు యూరోపియన్ కంట్రీస్ చమురుని కొనుగోలు చేస్తున్నాయి. ఒకవేళ ఫ్యూయల్ ప్రైజెస్ $200 కనుక పర్ బ్యారెల్ చేరుకుంటే, $200 కనుక పర్ బ్యారెల్ ఫ్యూయల్ ప్రైజెస్ కనుక చేరుకుంటే దానివల్ల గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ ఎకానమీ, ఒక రిసెషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటు డిఫెన్స్ అనలిస్టులు, అలాగే ఇటు గ్లోబల్ ట్రేడ్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందని కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. మరోపక్కన ఇటు ఇరాన్ దగ్గర యురేనియంకి సంబంధించిన నిల్వలు ఉన్నాయి. 60% ప్యూరిటీ కలిగిన యురేనియం ఉంది. ఆ యురేనియంని ప్యూరిఫై చేస్తూ ఒక అణుబాంబుని తయారు చేయబోతున్నారు అంటూ ఇటు ఇరాన్ పోస్టులు పెడుతుంది. ఇరాన్ అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత తన ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ని పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో చాలా క్లియర్గా ఒక మిసైల్ని తయారు చేస్తున్నట్టు సైంటిస్టులు ఒక ల్యాబ్లో, ఒక అండర్ గ్రౌండ్ ల్యాబ్లో సైంటిస్టులు యురేనియంని ప్యూరిఫై చేస్తున్నట్టు, ఒక మిసైల్ని తయారు చేస్తున్నట్టు, అలాగే ఒక మొబైల్ లాంచర్ ద్వారా ఇటు ఇజ్రాయెల్లోని సిటీస్ని, టెల్ అవీవ్ లాంటి సిటీస్ని టార్గెట్ చేస్తూ ఆ మిసైల్ని లాంచ్ చేస్తున్న ఒక పోస్ట్ని అయితే ఇటు అయతుల్లా ఖమేనీకి సంబంధించిన ఆఫీషియల్ అకౌంట్లోనే ఒక పోస్టర్ని, ఒక ఫోటోని పెట్టడం జరిగింది. సో ఒక పక్కన ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా, ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు ఇద్దరి మధ్య కొంత విభేదాలు, ఎలా స్ట్రైక్స్ చేయాలి, ఎలాంటి టార్గెట్స్ని స్ట్రైక్ చేయాలి అన్న దానిపై కొంత విభేదాలు అయితే ఉన్నాయి. ఇటు అమెరికన్ గవర్నమెంట్, ఇటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్లియర్గా ఆయిల్ని మేము సేవ్ చేయాలనుకుంటున్నాము, ఆయిల్ని ఇలా మంటల్లో కాల్చాలన్నది ఇటు ప్రెసిడెంట్ ట్రంప్ ఉద్దేశం కాదు అంటూ చాలా క్లియర్గా ఇటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇటు ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్మస్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంకర్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేయబోతుందా? ఒకవేళ టార్గెట్ చేస్తే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ ట్రేడ్, ఎనర్జీ సెక్టార్, గ్లోబల్ ఎకానమీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరో పక్కన ఇరాన్ ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్మస్ని కాకుండా ఒక న్యూక్లియర్ బాంబ్ని కనుక ఇజ్రాయెల్ పైన ఎక్కువ పెడితే ఎంతో ప్రాణ నష్టం. అలాగే ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ ప్రయోగిస్తే అమెరికా దాని తర్వాత తన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ని ఇటు ఇరాన్ పైన ప్రయోగించే అవకాశం ఉంది. సో మొత్తం మీద రానున్న కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది అన్న ఆందోళన ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉంది. గ్లోబల్ ఎకానమీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది, రిసెషన్ వచ్చే అవకాశం ఉంది, గ్లోబల్ ట్రేడ్ని ఇంపాక్ట్ చేయొచ్చు, ఎనర్జీ సెక్టార్స్ని కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. ఇరాన్ దగ్గర ఉన్న రిజర్వ్స్ కావాలంటున్నాడు ట్రంప్, అనుబాబు ఉందంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ నెతన్యాహు ఇద్దరి మధ్య చెడిందనుకుంటున్నారా? అమెరికా అలాగే ఇజ్రాయెల్ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోయాయి అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా MNC కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్లో అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును.